ఫస్ట్ పేపర్లలో ఈరోజు సంగమేష్ గారు మన యొక్క ఎలక్ట్రికల్ క్వశ్చన్ అడిగారు. ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి బేసిక్గా ఎలక్ట్రికల్లోనే కాదండి, ఎవరైనా తెలుసుకోవచ్చు. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది, దాని లోపల ఏముంటుంది అనేది తెలుసుకోవాలని నేను వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి మీరు ఎలక్ట్రికల్ వాళ్ళు ఒకసారి వీడియో చూస్తే మైండ్లో మొత్తం పెట్టేసుకునే విధంగా డీటెయిల్స్ ఇచ్చాను నేను. ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్. మన లైఫ్లో ప్రతి ఒక్కరికి కరెంట్తో చాలా అవసరం ఉంటుంది. ఒక ఎలక్ట్రీషియన్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. DC అండ్ DC ట్రాన్స్ఫార్మర్ ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, వాట్ ఈజ్ ద ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్లో పార్ట్స్ ఏముంటాయి, దాని ప్రిన్సిపల్ ఏంటి అనేది టుడే టాపిక్. మంది టాపిక్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్కి ట్రాన్స్ఫార్మర్ అంటే చాలా సింపుల్ లాజిక్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ స్టాటిక్ పవర్ ట్రాన్స్ఫర్ డివైస్. స్టాటిక్ పవర్ ట్రాన్స్ఫర్ డివైస్ అంటే ఒక ట్రాన్స్ఫార్మర్లో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో, ఇన్పుట్ AC వోల్టేజ్ ఏదైతే ఇస్తున్నామో ప్రైమరీ కాయిల్కి ఆ పవర్ అనేది సెకండరీ వోల్టేజ్కి ట్రాన్స్ఫర్ పంప్ చేసేదాన్నే ట్రాన్స్ఫార్మర్ అంటారు. ప్రైమరీ నుంచి సెకండరీకి ట్రాన్స్ఫర్ చేస్తే దానిని ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఎలా చేయాలి ట్రాన్స్ఫార్మర్? వితౌటింగ్ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ కాకుండా పవర్ని ప్రైమరీ నుంచి సెకండరీకి చేస్తే దానిని ట్రాన్స్ఫార్మర్ అంటారు. దీంట్లో స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ద డెఫినేషన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. స్టాటిక్ డివైస్ అంటే ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయకుండా ఒకటే దగ్గర కదలకుండా దాన్ని స్టాటిక్ డివైస్ అంటారు. ఈ స్టాటిక్ డివైస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎలక్ట్రికల్ ఎనర్జీని. ఎక్కడి నుంచి? ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది, ఒక AC వోల్ట్ ఆ కరెంట్ని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి పంపిస్తుంది. దీన్నే ట్రాన్స్ఫార్మర్ అంటారు. దీనికి వితౌట్ చేంజింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, మన ఫ్రీక్వెన్సీ తగ్గకుండా సేమ్ని ప్రైమరీ నుంచి సెకండరీ పంపించేదాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. దీంట్లో స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ రెండు రకాలు ఉంటాయి ట్రాన్స్ఫార్మర్లో. తర్వాత ప్రిన్సిపల్ అనేది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్లో బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF. అసలు మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అనేది ఎలా సప్లై జరుగుతుంది? మనకి ఒక AC వోల్టేజ్, AC సప్లైని మనము ఇచ్చినప్పుడు ఒక కాయిల్కి, ఆ కాయిల్లో మనకి మ్యూచువల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి మనం ఇంకొక కాయిల్ ఇవ్వటం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రెండు కాయిల్ గుండా ఇట్లా మ్యాగ్నెటికల్ లైన్స్ని ఏర్పాటు చేస్తుంది, రెండు కాయిల్ గుండా. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఇచ్చే ఎలక్ట్రికల్గా ఏముండాలి, ఇక్కడ ఎలక్ట్రికల్గా సపరేట్ ఉంటుంది, రెండు సపరేట్ ఎలక్ట్రికల్గా రెండు సపరేటు. మ్యాగ్నెటికల్గా కాయిల్ ఇట్టుంటుంది, ఇండ్యూస్ ఫ్లక్స్ లింక్స్ వస్తాయి కాబట్టి మ్యాగ్నెటికల్ సేమ్ అవుతుంది. ఎలక్ట్రికల్లీ సపరేటు, మ్యాగ్నెటికల్ లింక్డ్ ఉంటే దాన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అంటున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇప్పుడు ఇచ్చిన వోల్టేజ్, ప్రైమరీ వోల్టేజ్ ఏదైతే ఇస్తున్నామో ఆ కాయిల్ లోపల, ఆ కాయిల్స్ నుండి మ్యాగ్నెటికల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితే అక్కడ లోడ్ కరెంట్గా వెళ్తుంది. ఎలా లోడ్ కరెంట్గా వెళ్తుంది? ఎక్కువ టర్న్స్
ఫర్ సపోజ్ ఒకదానికి ఎక్కువ టర్న్స్ ఉంటాయి, ఒక కాయిల్కి తక్కువ టర్న్స్ ఉంటాయి. ఇది ప్రైమరీలో ఎక్కువ ఉండాలి, సెకండ్లో తక్కువ ఉంటే దీనిని ఏమంటారు? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇక్కడ ఎక్కువ కాయిల్స్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ టర్న్స్ ఉన్నాయి. ఈ టర్న్స్ మోర్ టర్న్స్ ఉంటే, ఎక్కువ టర్న్స్ ఉంటే ఏమవుతుందంటే వోల్టేజ్ పెరిగిద్ది. ఎప్పుడైనా ఎక్కువ టర్న్స్ ఉంటే వోల్టేజ్ పెరిగిద్ది. 11 kV 11,000 volts ఎక్కువ టర్న్స్ ఉన్నాయి. ఎక్కువ టర్న్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం? తక్కువ టర్న్స్కి 440 voltsకి వేస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం? ఇప్పుడు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వోల్టేజ్ పెరుగుతుంది, కరెంట్ తగ్గుతుంది. యాంప్స్ అనేది ఎక్కువ ఉంటాయి. యాంప్స్ ఎక్కువ 2500 యాంప్స్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి 2500 kVAకి ఎంత ఉంటుంది? 49 యాంప్స్ అట్లుంటుంది. అంటే వోల్టేజ్ పెరిగితే కరెంట్ తగ్గుతుంది, కరెంట్ తగ్గితే వోల్టేజ్ పెరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన మ్యూచువల్ ఇండక్షన్ ప్రకారం అది జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రికల్లో టర్మ్స్ ఉన్నాయి. వోల్టేజ్ ఎలక్ట్రికల్లీ సపరేట్ అయినాం కదా, ఇక్కడ ఎలక్ట్రికల్లీ సపరేట్గా ఉంది ట్రాన్స్ఫార్మర్, మ్యాగ్నెటికల్లీ లింక్ అయి ఉన్నది. అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వోల్టేజ్ అంటాం, మ్యాగ్నెటికల్ సర్క్యూట్లో దాన్ని ఈఎంఎఫ్ అంటాం. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కరెంట్ అంటాం, దీన్ని ఫ్లక్స్ అంటాం. ఇక్కడ ఫ్లక్స్ లింక్స్ వచ్చినాయి మనకి. రెసిస్టెన్స్ అంటాం, రియాక్టెన్స్ అంటాం. రియాక్టెన్స్ అపోజ్ చేస్తుంది, తీసుకుంటుంది. రియాక్టెన్స్ అపోజ్ ద లింక్స్, మ్యాగ్నెటికల్ లింక్స్ని అపోజ్ చేస్తుంది అది. తర్వాత ట్రాన్స్ఫార్మర్ని ఎందుకు మనం కిలోవాట్లలో చెయ్యము, ఓన్లీ VA వోల్ట్ యాంపియర్లో ఎందుకు చేస్తున్నాం అంటే ట్రాన్స్ఫార్మర్లో పవర్ ఫ్యాక్టర్ ఉండదు. ఏముంటుంది? మన ట్రాన్స్ఫార్మర్లో కాపర్ లాస్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ కాపర్ లాస్ వల్ల పవర్ ఫ్యాక్టర్లో వోల్టేజ్ అండ్ యాంప్స్ ఉండటం వల్ల మనము దాన్ని VA 1000 దాటితే దాన్ని కిలో వోల్ట్స్ అంటాం, కిలో వోల్ట్ యాంప్ అంటాం. 100 kVA 1000 kVA ఇలా చెప్పుకుంటున్నాం. దీన్ని బట్టి మనం ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ని VAలలో మాత్రమే చేస్తాము, కిలో వాట్లలో చెయ్యము. తర్వాత మన ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్లో పార్ట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. ఫస్ట్ ఏం పార్ట్స్ ఉంటాయి? లోపల ప్రైమరీ వైండింగ్స్, సెకండరీ వైండింగ్స్. దాని తర్వాత ఏముంటుంది? కోర్ ఉంటుంది. కోర్ లోపల వైండింగ్ ఉంటుంది. తర్వాత ఇన్సులేషన్ ఆయిల్, చుట్టూరు ఇన్సులేషన్ ఆయిల్ ఎందుకు ఉంటుంది మనకి? కూలింగ్ పర్పస్ అండ్ ఇన్సులేషన్ పర్సన్. ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే టచ్ కొట్టట్లేదు అంటారు కొంతమంది. ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఉంది కానీ టచ్ ఎందుకు కొట్టదు? దాని చుట్టూరు ఇన్సులేషన్ ఆయిల్ ఉంటుంది, దానివల్ల కొట్టట్లేదు. టెర్మినల్ బుషెస్ ఉంటాయి. లో వోల్టేజ్, హై వోల్టేజ్ బుష్ ఉంటాయి. పైన ట్రాన్స్ఫార్మర్ లోపల హై వోల్టేజ్ బుష్లు ఉంటాయి, లో వోల్టేజ్ బుష్లు ఉంటాయి. ఫర్ సపోజ్ 11 kVA తీసుకున్నప్పుడు 11 kVలోకి వెళ్ళినప్పుడు హై వోల్టేజ్ బుషెస్ ఉంటాయి. 440 volts మనం స్టెప్ డౌన్ చేసుకున్నప్పుడు లో వోల్టేజ్ బుషెస్ ఉంటాయి. దీన్ని బట్టి దాని తర్వాత కన్జర్వేటర్ ట్యాంక్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లో కన్జర్వేటర్ ట్యాంక్లో ఆయిల్ ఫిల్ చేయబడి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఏమన్నా బబుల్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండటం వల్ల ఆ బబుల్ ఎయిర్ వెళ్తే వెంటితోటి బయటికి వెళ్ళిపోతుంటుంది. తర్వాత కన్జర్వేటర్ ట్యాంక్లో ఆయిల్ ఫుల్ అయి ఉంటుంది. బిచోలజ్ రిలే ఇదేం చేస్తుంటుంది? ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అయినా, వైండింగ్లో ఆయిల్ టెంపరేచర్ ఎఫెక్ట్ అయినా మనకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మర్ని ట్రిప్ చేస్తుంది విత్ కాయిల్ ఆఫ్ రిలేతో పాటు ట్రిప్ చేసి మనకు అలారం కూడా, ఇన్ కేస్ ఆఫ్ మనం అలారం పెట్టుకున్నప్పుడు అలారం. ఇదేంటి? 500 kVA అబోవ్ ఉన్నది మాత్రమే బిచోలజ్ రిలే యూజ్ చేస్తున్నాం మనం. 500 kVA అబోవ్ ఉండాలి మనకి, నార్మల్ వాటిలో ఉండదు. 500 kVA అబోవ్ ఉంటే బిచోలజ్ రిలే ఉంటుంది. తర్వాత బ్రీతర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ట్రాన్స్ఫార్మర్ లోపలికి గాలి వెళ్ళడానికి, బయటికి రావడానికి. దానికోసం ఏంది? నార్మల్ గాలి వెళ్తే మళ్ళీ ఏమవుతుంది? దాని లోపల తడి, హ్యూమిడిటీ ఉంటుంది. హ్యూమిడిటీ పర్సెంటేజ్ తగ్గడం కోసం సిలికా జెల్ యూజ్ చేస్తున్నాం. సిలికా జెల్ బ్రీతర్కి సిలికా జెల్ యూజ్ చేయడం వల్ల దానిలో ఉన్న తేమను తీసేసి జస్ట్ ప్యూర్ ఎయిర్ని మాత్రం లోపలికి పంపిస్తుంది. దాని తర్వాత మనకి ట్రాన్స్ఫార్మర్లో ట్యాప్ చేంజర్ ఉంటుంది. ట్యాప్స్ ఉంటాయి, 17 ట్యాప్లు ఉంటాయి. 17 ట్యాప్లు ఒక్కొక్క ట్యాప్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే మాన్యువల్ ఆపరేటెడ్ కోసం ట్యాప్ చేంజర్ ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ ఆటోమేటిక్గా ఆటోలో ఉంటుంది ట్యాప్ చేంజర్ అనేది, దానివల్ల ఆటోలో చేసుకుంటున్నాం. కూలింగ్ ట్యూబ్స్ ఉంటాయి.
వైండింగ్ టెంపరేచరు, ఆయిల్ టెంపరేచర్ ఇట్లా సర్కిల్ అవుతా ఉంటుంది ఆ ట్యూబ్స్ లోపలికి. ఇట్లా సర్కిల్ అవటం వల్ల గాలి ఆ ట్యూబ్స్కి తగిలి ఆ ఆయిల్ అనేది చల్లబరుస్తుంది. ఆయిల్ ఇన్లెట్స్, ఆయిల్ అవుట్లెట్ వాల్స్ ఉంటాయి. ఆయిల్ని ఇన్లెట్కి అవుట్లెట్కి వాల్స్ ఉంటాయి, వెంట్స్ ఉంటాయి, ఆయిల్ వెంట్స్ ఉంటాయి. తర్వాత ఏంది, లెవెల్ ఇండికేటర్స్ ఉంటాయి, ఆయిల్ లెవెల్ ఇండికేటర్స్. తర్వాత టెంపరేచర్ గేజెస్, మెయిన్ ఇంపార్టెంట్ టెంపరేచర్ గేజెస్ ఆయిల్, వైండింగ్ అని 2 టెంపరేచర్ గేజెస్ ఉంటాయి. ఆయిల్ టెంపరేచర్ వచ్చేసి 85°C to 90°C సెట్ పాయింట్ పెట్టుకుంటాం. తర్వాత వైండింగ్ టెంపరేచర్ వచ్చేసి 90°C to 95°C మనం టెంపరేచర్ పెట్టుకుంటున్నాం. తర్వాత ప్రెజర్ రిలీజ్ డివైజెస్ ఉంటాయి. తర్వాత వీల్ ఉంటాయి, దానికి ఎర్తింగ్ పాయింట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఓవరాల్ ఆఫ్ ట్రాఫిక్. మన ట్రాన్స్ఫార్మర్ పనితీరు ఇలా జరుగుతుంది.